హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజైతే అసలైన ఆంధ్ర ఆవకాయ చూపిస్తున్నా. మనం ఆవకాయ పెట్టే ముందుగా ఆవాలనైతే ఎండబెట్టుకోవాలి. ఉప్పును కూడా కల్లుప్పు వాడాలండి ఇది. రాక్ సాల్ట్. ఇది కూడా ఒక అరగంట ఎండబెట్టుకోవాలి వీటిని. మనం కాయలు తెచ్చుకునే రోజే ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందు రోజు అసలు చేయకూడదు. చేదెక్కిపోతుంది ఇది. ఇలా ఎండలో పెట్టేసిన తర్వాత ఇలా పౌడర్ చేసుకోవడమేనండి ఇది. మనం రోట్లో వేసుకుని దంచుకుంటే జల్లించాలండి. ఇలా మిక్సీ పెట్టడం వల్ల జల్లించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఆరబెట్టేసుకుందాం దీన్ని. వేడెక్కుతుంది కదా మిక్సీలో వేస్తేనే. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే. కాయలు తెచ్చుకుంటాం అనుకున్న రోజునే చేయాలండి ఇది. ముందు రోజు చేయకూడదు, చేదుగా ఉంటుంది. పచ్చడి కూడా బాగోదు ముందు రోజు చేసి పెట్టుకుంటే. ఇలా వండలు ఏమైనా ఉంటే చిరిపేసుకోవాలి ఇలాగా. మనకి మిక్సీ పట్టినప్పుడు కొంచెం ఉండలు ఉంటాయి కదా వేడికి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. దీన్ని ఒకటి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు తీసుకోవాలండి ఇది కూడా ఒక అరగంట ఎండలో పెడితే మనకి డ్రై అవుతుంది. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుని మెత్తని పౌడర్లా చేసుకుందాం. ఇదైతే ముందు రోజైనా పెట్టుకుని ఉంచుకోవచ్చండి సాల్ట్. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకుని ఆరనిద్దాం కొంచెం. కారం అయితే నేను ప్యాకెట్ తెచ్చేసానండి ఇది. నేనైతే పట్టించలేదు కారం. కాయలు మంచిగా ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలండి. కాయలు తెచ్చిన వెంటనే ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత జీడు అంతా పోతుంది కదా. అరగంట నానబెట్టిన తర్వాత అప్పుడు కడగాలి. కడిగిన తర్వాత ఇలా పొడి క్లాత్తో తుడిసేసుకుని ఇలా ముచ్చుకులు చిన్న బెజ్జం పెట్టి ముచ్చుకు తీసుకోవాలండి. పెద్దగా కూడా చేసుకోకూడదు ముచ్చుకులు తీసినప్పుడు. ఇలా అన్ని ముచ్చుకులు తీసుకున్న తర్వాత నేనైతే కాయలు కట్ చేసుకోవడానికి కత్తిపీట తీసుకున్నానండి ఇది. మామిడికాయలు కట్ చేసిన కత్తిపీట సపరేట్గా ఉంటుంది కదా, దాన్ని తెచ్చుకున్నాను నేను. చూసారు కదా అన్నిటికి ముచ్చుకులు తీసుకోవాలి ఇలాగా. నేనైతే రసాల మామిడి తీసుకున్నానండి ఇది. ఈ కత్తిపీట చూసారు కదా, ఒక్కసారి కొనుక్కున్నామంటే ప్రతి సంవత్సరం మనం దీన్ని వాడుకోవచ్చు. ఒకసారి వాడేసిన తర్వాత ఆయిల్ పెట్టేసి దీనికి రాసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనం బయట ముక్కలు కట్టి చేయించుకునే కన్నా ఇదే బెటర్ అండి ఇది. మనం శుభ్రంగా నానబెట్టుకుని ఒక అరగంట కాయలు కడుక్కోవడానికి బాగుంటుంది. కడగడానికి శుభ్రం చేసుకోవచ్చు. అక్కడైతే వెంటనే శుభ్రం చేస్తారు కదా, జీడు అయ్యి పోదు. శుభ్రంగా కూడా కడగరు కదా. మనం కట్ చేసుకుంటే నీట్గా చేసుకుంటాం కదా. ఇలా చేసుకోవడం వల్ల మనమే చేసుకోవడం వల్ల సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఇది. చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల పాడవకుండా ఉంటుంది. తడి తగలనివ్వకూడదండి అసలుని. ఈజీగానే కట్ అవుతుందండి కత్తిపీట అయితే. ఇంకా ముక్కలను ఇలా పొరలాగా ఉంటుంది కదా, తెల్లటి పొర, ఇది మొత్తం తీసేయాలండి. ఇవి పెద్ద ముక్కలకి అయితే ఈజీగా వస్తుంది. నేను చిన్న ముక్కలు చూపిస్తున్నాను కదా. ఇలా పెద్ద ముక్కలను కూడా ఇలా పొరల కింద తీసేసి ఒకసారి పొడి క్లాత్ పెట్టి మళ్ళీ తుడుచుకోవాలండి ఇది. ఈ ముక్కలు ఇలా ఉన్నాయి కదా, పొడి క్లాత్ పెట్టి తుడుచుకుందాం. ఏమైనా డస్ట్ అలాంటివి ఏమైనా పట్టినా కూడా ఈజీగా అయిపోద్ది. తడి ఉన్నా కూడా క్లాత్ పీల్చుకుంటుంది, డ్రై అవుతుంది కూడాని. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. ముక్కలన్నీ కొంచెం డ్రై అవుతాయి కదా ఇంతలో. ఇలా టెంక లేని ముక్కలు తీసేసుకోవాలండి. ఇవి పాడైపోతాయి. ఇవి టెంక ఉండాలి కంపల్సరీ. ప్రతి ముక్కకి కూడా టెంక కనిపించాలి. ఈ 4 ముక్కలకు కూడా టెంక లేదు, అందుకే నేను తీసేస్తున్నాను. ఇవి వేసుకోకూడదు. ఈ ఆవకాయలు అయితే నేను గిన్నెల లెక్కలో చూపిస్తున్నానండి. పూర్వం అయితే కుంచాలతో కొలిసేవారు కదా, మా నాన్నమ్మ వాళ్ళు అయితే కుంచాలతో కొలుస్తారు. మనం ఆ కుంచాలు వాడం కాబట్టి ఇలా గిన్నెలతో కొలుసుకోవచ్చు. ఇలా గిన్నెకి మనం హైట్గా వేసుకోవాలండి, ఎత్తుగా ఉండాలి ఇది. ఎందుకంటే మనం ఖాళీ ఉంటాయి కదా ముక్కల మధ్యలో, అందుకని మనం ఎత్తుగా కొలుచుకోవాలి. అదే కారం సాల్ట్ పౌడర్ అది వేసినప్పుడల్లా సమానంగా కొలుచుకోవాలి. అవి ఒక గిన్నెకి ఎత్తుగా వేసుకున్నాం కదా, ఇదే గిన్నెతో మనం కారం, ఉప్పు, ఆవు పిండి కూడా ఈ గిన్నెతో సమానంగా వేసుకోవాలి. 3 కలిపి సమానంగా ఉండాలండి. ముక్కలు ఎంత కొలుతున్నామో దానికి సమానంగా ఆ 3 కలిపి దీనికి సమానం ఉండాలి. మీకు అర్థమైంది అనుకున్నాను. 1 కేజీ ముక్కలు తీసుకున్నామంటే సాల్టు, కారం, ఆవు పిండి 3 కలిపి 1 కేజీ ఉండాలి.
అలా వేసుకోవాలండి. సాల్ట్ కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి. కారం ఆవపిండి సమానంగా ఉన్నా పర్లేదు. ఎందుకంటే సాల్ట్ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు కాబట్టి. ఇప్పుడు ఇదే గిన్నెలో సమానంగా కారం ఆవపిండి తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఈ 3 కూడా కొలుచుకోవాలండి. ఎంతెంత వేస్తున్నామో తెలియాలి కదా మనకి. ఈ కప్పుతో తీసుకుంటాను నేనైతే. ఈ కప్పుతో ఆవపిండి తీసుకుని వేసుకుంటా. ఇలా ఒక కప్పు ఫుల్లుగా వేస్తున్నాను. ఇదే కప్పుతో మళ్ళీ కారం కూడా తీసుకుంటా. కారం కూడా సేమ్ ఆవపిండి ఎంత వేసామో అంతా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం తగ్గించుకున్నా పర్లేదు. సేమ్ వేసుకోవడమేనండి. సాల్ట్ అయితే కొంచెం వెల్తుగా వేసుకోవాలండి. సేమ్ కొలత కాకుండా ఒక హాఫ్ ఇంచు తక్కువగా వేసుకుంటే మనకు సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇంకా హాఫ్ ఇంచు తక్కువ వేసాను కదా, మనం 3వ రోజు ఎలా కలుపుతాం కాబట్టి అప్పుడు వేసుకుందాం. సరిపోకపోతే మ్యాక్సిమం సరిపోతుంది. ఇలాగైతే ఈ 3 ఒక గిన్నెలో వేసుకుందాం. చూసారు కదా మనకు ముక్కలు ఎత్తుగాని ఈ పొడులేమో సమానంగా వచ్చాయి. ఈ గిన్నెకైతే దీంట్లోనే 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకోవాలి. ఇవేం వేయించిన అవసరం లేదండి, డైరెక్ట్ వేసుకోవడమే మెంతులు. పిండి కూడా పట్టిన అవసరం లేదు ఆవకాయలో. వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా ఒలిచేసి వేసుకుంటున్నాను. ఇవి మన ఇష్టమేనండి, నేను వేసుకొచ్చి నేను ఒక గుప్పెడు వేసాను. ఇప్పుడు పళ్ళన్నీ కలిపేసుకుందాం. మధ్య మధ్యలో ఏమైనా ఉండలు ఉన్నా ఇప్పుడే కలిపేసుకోవాలండి. ఇలా మంచిగా కలిపేసుకుని మనం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు వేసుకోవడమే. ఇలా వేసుకొని అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకంతా ఈ కారం పట్టేటట్టు కలుపుకోవాలి. నేను 5 కాయలు వేసాను కదండి, కేజీ ముక్కల వరకు వచ్చాయి. ఇవైతే కేజీ ముక్కలకి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుందండి దీంట్లో. నేనైతే పల్లి నూనె వేస్తున్నాను. మన ఇష్టమైనది పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ప్రస్తుతానికి పల్లి నూనె ఉంది, అది వేస్తున్నా. ఒక హాఫ్ లీటర్ వరకు వేస్తున్నాను నేను. అవసరమైతే మనం 3వ రోజు కలిపినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి హాఫ్ లీటర్ సరిపోతుంది. ఇది వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మంచి కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడైతే ఇది ఇలా కలిపేసుకుని దీన్ని కలిపేసిన ఒక ప్లాస్టిక్ దాంట్లో అయినా, లేకపోతే మనకు రుత్తులు ఉంటాయి కదండి సిరామిక్వి, వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే అవి లేవు. ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నాను నేనైతే ప్రస్తుతం. రుత్తులు కట్టినప్పుడు అయితే క్లాత్ కట్టుకోవాలండి. ఇది ప్లాస్టిక్ దానికైతే అవసరం లేదు. మనం మామూలుగా టైట్గా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసుకోవచ్చు, వేసుకోవచ్చు. దీంట్లోనే ఒక డబ్బాలోకి తీసేసుకుందాం, ప్లాస్టిక్ డబ్బాలోకి. ఇప్పుడైతే పచ్చడి టైట్గా మూత పెట్టేసుకోవాలి. మనం కలిపినప్పుడే చేయి పెట్టాలండి ఇవి. మళ్ళీ తీసేటప్పుడు మళ్ళీ 3వ రోజు కలిపేటప్పుడు ఇంక చేయి వాడకూడదు. ఈ ఒక్క రోజులోనే మనం చేయి వాడాలి. అదైనా చేయి డ్రైగా ఉండాలి చాలని. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనికి ఇలా డబ్బా మూత పెట్టేసింది. ఇది 3 డేస్ వరకు ఇలా ఉంచేయాలి. 3వ రోజు మళ్ళీ కలపాలి ఒకసారి దీన్ని. అప్పుడు సాల్ట్, కారం, ఆయిల్ ఏం పడినా అప్పుడు వేసుకోవచ్చు. దీంట్లో ఏం అవసరమైతే అది వేసుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 3 డేస్ తర్వాత చూపిస్తున్నానండి. ఇది ఆయిల్ అంతా చూసారు కదా ఎలా పైకి తేలిందో. మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడే ఓపెన్ చేసిన వెంటనే.
ఆయిల్ కూడా మంచిగా తేలింది. దీంట్లో ఒక పళ్ళెం వేసి, ఈ గరిటె అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఆవకాయ వాడేటప్పుడు ఆవకాయ గరిటె అంటాం దీన్నైతే. ఇలా బెజ్జాలు ఉండడం వల్ల మనం ఆవకాయ తీసుకునేటప్పుడు కూడా ఇలాంటి గరిటె వాడాలి. ఎందుకంటే ఆయిల్తో రాకుండా ఆయిల్ కింద ఉంటుంది. మనం మామూలుగా ఆవకాయ తీసుకోవచ్చు. ఆయిల్ అంతా తీసేసామంటే గరిటెలతో పాటు ఆవకాయ పాడైపోతుందండి ఇది. ఇలాంటి గరిటె అయితే కంపల్సరీ వాడాలి. నేను ఫస్ట్ ఆయిల్ వేసాను గిన్నెలో. ఇప్పుడు ఆవకాయ కూడా వేస్తున్నా. ఇదంతా ఇలా వేసుకుని గిన్నెలో కలిపేసుకోవాలండి. ఇప్పుడు నాకైతే కొంచెం ఆవకాయలో ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తుందా, కొంచెం ఆయిల్ కలుపుతాను. సాల్ట్ కూడా ఎంత ఉందో చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ టైంలోనే వేసుకోవాలండి, సాల్ట్ అవి చూసుకుని. సాల్ట్ కూడా చూసేస్తాను ఎంత ఉందో. మనం ఎప్పుడు ఆవకాయ తీసుకున్నా కూడా గరిటె అయితే పొడిగా ఉండాలండి. మన చేతులు కూడా పొడిగా ఉండాలి. అప్పుడే మనకి సంవత్సరం అంతా ఆవకాయ నిల్వ ఉంటుంది. తడి చేతులతోనూ గరిటె కూడా తడిగా ఉంటే అసలు ఆవకాయ నిల్వ ఉండదండి, అలాగ పాడైపోతుంది. ఇది ఒకటే టిప్ దీనికి, పొడిగా ఉన్న గరిటెనే వాడాలి. హ్యాండ్స్ కూడా పొడిగా ఉండాలి. ఇలా మెయింటైన్ చేసామంటే సంవత్సరం అంతా ఆవకాయ ఉంటుంది. గాలి కూడా తగలకూడదండి ఎక్కువ. ఆవకాయకి గాలి తగలకుండా ఉంచుకోవాలి. సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇది ఇంకా వేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ ఉండడం వల్లే నిల్వ ఉంటుందండి ఇది. కొంచెం ఆయిల్ తక్కువైనట్టు అనిపించింది నాకైతే. కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే. ఆయిల్ ఉండటం వల్ల కూడా కలర్ మారకుండా ఉంటుందండి. ఆయిల్ తగ్గిపోతే కలర్ మారిపోతుందా ఆవకాయ. దీంట్లో కొంచెం వేసాం కదండి, మనం ఏ డబ్బాలో అయితే పెట్టుకుంటున్నామో ఆవకాయ దాంట్లో కూడా ఫస్ట్ ఆయిల్ వేసుకుని అప్పుడు ఆవకాయ వేయాలి. దాంట్లో డబ్బాలో కూడా ఆవకాయ వేసుకుని పెట్టుకోవాలి. ఇదే ఆవకాయ డబ్బాలో తీసాను కదా, దీంట్లోనే మళ్ళీ వేసుకోవచ్చు ఆవకాయ. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని కింద ఆవకాయ పెట్టేసేయటమేనండి దీంట్లోని. ఇలా మొత్తం వేసుకుని టైట్గా మూత పెట్టేసుకోవాలి. మనం ఆవకాయ ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మెయింటెనెన్స్ కూడా ఈజీగా చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. మనకు మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. డ్రై గరిటె ఉండాలి, డ్రై హ్యాండ్స్ ఉండాలి. అలా డ్రైగా ఉన్నది వాడితేనే మనం ఆవకాయ నిల్వ ఉంటుంది. తడి తగిలితే పాడైపోతుంది. మనం తీసుకునేటప్పుడు ఇలా బెజ్జాలు ఉన్న గరిటెతో మనం ఆవకాయ తీసుకోవడం వల్ల పాడవకుండా ఉంటుందండి. నేను ఒక బాటిల్లోకి తీస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం 3వ రోజు కదా, ఇవాళ నుంచి ఆవకాయ మనం తినేయచ్చు. టేస్ట్ కూడా బాగుంది. మీకు ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇప్పుడు చిన్న బాటిల్లోకి తీసి చూపిస్తా. మూత కూడా గట్టిగా ఉండాలండి. ఇది మనం తీసుకున్న ఆవకాయ బాటిల్ మూత కూడా టైట్గా ఉండాలి. ఇలా ఆవకాయ గట్టి వాడడం వల్ల ఆయిల్ కింద నుండి గరిటె కింద నుండి పడిపోతుంది, చూసారు కదా. ఇలా బెజ్జాలున్న గట్టి వాడాలి. అందుకని ఆ పెద్ద డబ్బాలో ఆయిల్ ఉండగా పాడైపోతుంది ఆవకాయ అంతా. ఇలా తీసుకోవడం కూడా మంచిగా తీసుకుంటే మనకు ఆవకాయ నిలవ ఉంటుంది. ఇలా ఆయిల్ లేకుండా తీసుకోవాలండి తీసుకునేటప్పుడు. తర్వాత మళ్ళీ సమానంగా చేసుకుని డబ్బాలో ఆవకాయ మూత పెట్టేసుకోవాలి. ఇలా తీసుకుని మన డబ్బా మూత పెట్టేసుకుందాం. సమానంగా పెట్టేసుకుని ఇలా ముక్కలు పైకి అలా ఉండకుండా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం స్టోర్ చేసుకోవడమే. మనకి ప్లేట్లో ఉన్నది కదండి,
కొత్త ఆవకాయ తినాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. దీంట్లో కొంచెం రైస్ వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవకాయ పెట్టిన రోజు తింటే ఇంకా ఇంట్రెస్ట్గా బాగా తినాలనిపిస్తుంది. ఆవకాయ పెట్టిన రోజు ఆవకాయ తినకపోతే ఎలా? తినాలి కదా కంపల్సరీ. మా ఇంట్లో అయితే రెడీగా ఉన్నారండి, పెడతానని చూస్తున్నారు. ఆవకాయ అంటే అంత ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే ఆవకాయ ఎవరైనా పెట్టేసి ఈజీగా పెట్టేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.